సో గైస్ చూసుకున్నారు కదా మన పాండవులకు అరే పామురా ఈ టెంపుల్లో ప్రతి శివరాత్రికి లింగం దగ్గర పాము భక్తులకి కనిపిస్తుంది. ఈ గుహలో ఆక్సిజన్ కూడా సరిగ్గా లేని ప్రాంతంలో నీళ్లు నిల్వ ఎప్పటికీ ఇందులో ఉంటాయి. ఈ గుహ లోపల బంగారొయ్యల మల్లన్న స్వామి ఊగుతున్నారని ఇక్కడ ప్రజలందరూ నమ్ముతారు. మనకు బడబడబడబడబడ అని దొన ఇరిపడ్డట్టయి గుండె నిండా నీళ్ళైనాయట. శివనాగ్యలేంది చిన్న చీమన్న కుట్టదు అంటారు కాదయ్యా. ఒక్క చీమ ఒక్క ఏలుకు కూడా దెబ్బ కలగది. మంచిగా మంచిగా జరుగుతుంది జాత్ర. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వెళ్ళబోయే టెంపుల్ ఎంతో చరిత్ర గల టెంపుల్. అది ఎంతో పురాతనమైన టెంపుల్. మల్లన్న స్వామి టెంపుల్. అది గుట్ట మీద ఉంటుంది, వేలాల గుట్ట. ఇది వచ్చేసి మన మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం జైపూర్ మండల్లో వేలాల అనే విలేజ్లో ఉంటుంది ఇది. సో ఈ వేలాల గుట్ట అనేది చాలా పవిత్రమైనది, ఎంతో చరిత్ర ఉన్న టెంపుల్ ఇది. ఎన్నో మిస్టరీస్ గల ఎన్నెన్నో అద్భుతాలు ఉన్నాయి ఇందులో. ఈ గుట్టకి వెళ్ళాలంటే మనం ఎప్పుడైనా పవిత్రంగా వెళ్ళాలి, లేదంటే అందరూ అనేది ఏంటిదంటే ఇక్కడ ఒక పాము ఉంటుంది, ఆ పాము వెంబడిస్తుంది అన్నట్టు. మనము కానీ అపవిత్రంగా కానీ గుట్ట మీదకి వెళ్తే, లైక్ ఇట్లా నాన్ వెజ్ తిని మీదకి వెళ్ళడం, సో ఇట్లా గుట్ట ఎక్కనియది అని అందరు నమ్ముతారు. చాలా ఉన్నాయి, అవన్నీ కూడా అక్కడికి వెళ్ళి మాట్లాడదాం. ఆ గుట్టలో సరిగ్గా ఆక్సిజన్ కూడా ఉండని గుట్టలో ఒక కోనేరు ఉంటుంది, అక్కడ మొత్తం వాటర్ ఉంటుంది, ఎప్పుడు ఉంటాయి అక్కడ వాటరు. సో అదొక అద్భుతం. సో ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ. మనం వెళ్ళి అక్కడ ఈ టెంపుల్ గురించి ఈ చరిత్ర మొత్తం తెలుసుకుందాం. ఆల్రెడీ సగం దూరం వచ్చినా మేము, ఇంకొద్దిగా అయితే వెళ్ళిపోతాం. సో వెళ్ళి మనం అక్కడ దీని చరిత్ర మొత్తం తెలుసుకుందాం. చాలా మిస్టరీస్ ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో అయితే స్కిప్ చేయకండి, లాస్ట్ దాకా చూడండి. ప్రతి సెకండ్కి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కానీ మిస్టరీ కానీ ఏదో ఒకటి ఉంటుంది. సో తప్పకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా గుట్ట, ఇదే వేలాల గుట్ట. ఎంట్రెన్స్ ఇదే, కమాన్ ఉంది ఇక్కడ, దేవుంది. సో మనం లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడే ఇంట్లో వాళ్ళు కాల్ చేశారు, ఇద్దరే వెళ్ళకండి, అక్కడ కింద నుంచి ఎవరైనా మీదికి తీసుకెళ్ళండి అని కాల్ చేశారు. సో కాల్ వచ్చింది, అక్కడ కార్ ఆగింది, దానికన్నా ఇసుక వస్తుంది. ఇట్లా పోదామా, తీసుకుపోదామా, తెలుసుకొని పోదాం. సో ఎవరు ఫస్ట్ ఎవరైనా అడుగుదాం, ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్. సో మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసినాం. సో ఇదన్నట్టు లోపల గుహ ఉంటుంది. లేడా? సో ఇక్కడికి ఒంటరిగా రావాలంటే ఎవరైనా భయపడతారు, కానీ మేమైతే ఇద్దరమే ఉన్నాం. మరి ఇప్పుడు చెప్పులు ఉన్నాయి కదా మరి అక్కడ. కిందికి వేయండి కావచ్చు, కిందికి ఇట్లా వెళ్ళిండ మరి. దేవుని చూపిస్తా ఒక్క నిమిషం. లోపలికి బొట్టు పెట్టుకోవచ్చు కానీ
మీకు ఇంతకుముందు వీడియో స్టార్టింగ్లో చెప్పినా కదా కోనేరు లోపల కోనేరు ఉంటుందని. ఈ గుహ నుంచి ఇంకా కొంచెం లోపలికి పోతే లోపల కోనేరు ఉంటుంది. సరిగ్గా మనం చూసుకుంటే ఇందులో ఆక్సిజన్ కూడా ఎక్కువ ఉండదు, కానీ ఆ వాటరు ప్రతి కాలం ఉంటాయి అన్నట్టు. వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం కాలంతో సంబంధం లేకుండా ఎప్పటికీ నిలువ ఉంటాయి అన్నట్టు లోపల వాటరు. సో అది వచ్చేసి ఒక ప్రత్యేకత ఇక్కడ. అండ్ మీకు లింగం కనిపిస్తుంది కదా, ఈ లింగం దగ్గర శివరాత్రికి ముందు పాము వచ్చి ఉంటుందట అక్కడే. ఆ లింగం దగ్గర ఓన్లీ అయ్యగారికి మాత్రమే కనిపిస్తుందంట. అయ్యగారు మీదికి రాగానే పాము అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోయి లోపల దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుందంట. ఇంకొకటి ఏంటంటే ఈ లోపలికి ఇంకా ఇది చిన్న గుహ కాదు, ఇది ఎన్నో కిలోమీటర్ల గుహ. ఇది లోపల అందరూ అనుకునేది ఏంటిదంటే ఇక్కడ ఉన్నదని భావించేది లోపల ఒక బంగారు ఉయ్యాలలో మల్లన్న స్వామి వారు ఊగుతూ ఉంటారని అందరూ భావిస్తారు, ఇక్కడ అందరూ నమ్ముతారు. సో దాని ప్రకారంగానే ఇక్కడ ఎన్నో రీసెర్చ్లు, ఎన్నో పెద్ద పెద్ద ఆఫీసర్స్ వచ్చి ఎన్నోసార్లు రీసెర్చ్లు చేశారు. సో మనకు తెలిసినట్టు అనంత పద్మనాభ స్వామి టెంపుల్లో లాస్ట్ డోర్ ఓపెన్ చేస్తే ఎంత భయపడతారో ఇక్కడ కూడా అంతే భయపడతారు ఇక్కడ కూడా. అది దీని చరిత్ర వచ్చేసి. ఈ గుహ నుంచి రామగిరికి వెళ్ళాలని ఆల్మోస్ట్ ఒక 80 to 100 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికి దారి ఉందంట నిజంగానే, అక్కడికి దారి ఉందంట ఈ గుహ నుంచి. సో అది గుహను చూస్తున్నారు కదా, ఎంతో ప్రత్యేకత ఉంటుంది ఇక్కడ. పవిత్రమైన దేవాలయం ఇది. ఇక్కడ కానీ అపవిత్రంగా వస్తే ఈ గుహలకి ఎంటర్ కానియదు. మనకి నాగబంధం అవన్నీ ఉంటాయి ఇక్కడ. సో ఆ లింగం దగ్గర ప్రతి శివరాత్రికి పాము వచ్చి అక్కడ ఉంటుంది. ఓన్లీ అది అయ్యగారికి మాత్రమే కనిపిస్తుంది. అయ్యగారు పూజ చేయడానికి రాగానే ఆ పాము లోపలికి మనకి చెప్పిన కదా ఎంతమంది బంగారు ఇలా మల్లన్న స్వామి అందులో ఊగుతారని, అక్కడికి వెళ్ళిపోతుందంట. ఇక్కడ నుంచి ఇంకొంచెం లోపలికి వెళ్తే కోనేరు ఉంటుంది, ఆ వాటర్ ఉంటుంది. అది సైన్స్ ప్రకారంగా చూసుకుంటే అది పాసిబుల్ కాదు, కానీ ఈ గుహలో ఆ వాటరు ఇంకా ఎప్పటికీ నిలిచి ఉండడం అదొక అద్భుతం అని చెప్పాలి మనం. ఒక అడుగు ఇక్కడ వేసి ఇంకొక అడుగు రామగిరికి వెళ్ళా. ఇంతకుముందు చెప్పిన కదా ఈ గుహ నుంచి దారి రామగిరికి వెళ్ళకు ఉంటుంది అన్నట్టు. సో అంత దూరం దాదాపు ఒక 100 కిలోమీటర్ల పైగానే ఉంటుంది ఆ దారి. మీద భీముడు అడుగులు ఉంటాయి, మోకాలు అడుగు ఉండి పాదం అడుగు ఉంటుంది అన్నట్టు. ఇక్కడ ఒక అడుగేసి నెక్స్ట్ అడుగు రామగిరికి వెళ్ళి వేసారు. సో అదొక హిస్టరీ ఉంది. మొత్తానికి ఈ టెంపుల్ చాలా హిస్టరీ గల టెంపుల్ ఇది. ఎన్నో సంవత్సరాలుగా పవిత్రమైన టెంపుల్. ఇక్కడికి శివరాత్రికి మహారాష్ట్ర నుంచి ఎన్నెన్నో రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తారు ఇక్కడికి. సో చూసుకుంటే ఈ టెంపుల్ హిస్టరీ అయితే ఇది. ఇంకా చాలా ఉన్నాయి హిస్టరీస్. మనకి తెలిసిన వరకు అయితే ఇంతే. ఒకవేళ వీలుంటే అయ్యగారు ఉన్నట్టున్నారు ఇక్కడనే, కిందికి వెళ్ళినట్టున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళి ఇంకో గుహ ఉంటుందంట. ఒకవేళ వీలైతే అయ్యగారిని కలిసి ఇంకా కొన్ని చెప్తాం మీకు. సో చూడండి, మేమిద్దరమే ఉన్నాము యాక్చువల్గా. చూడండి, కోతులు ఒకటేసారి అన్నీ వచ్చినాయి ఇక్కడికి రాగానే. ఇద్దరమే ఉన్నాం. నార్మల్ ఇక్కడ రావడానికి ఎవరైనా భయపడతారు, కానీ మేము డేర్ చేసి మీకోసం మీకు చూపిద్దామని ఇద్దరమే ఇక్కడికి వచ్చినాం, నేను మా బ్రదర్. సో ఫైనల్గా ఇదన్నట్టు హిస్టరీ. ఇంకా మనం మీదికి వెళ్ళి భీముడు అడుగులు అవన్నీ ఇంకొంచెం హిస్టరీ తెలుసుకుందాం. మీదికి వెళ్దాం పదండి. గుహ ఉన్నది అక్కడ, ఇదే గుహ. నెక్స్ట్ వీడియోలో ఆ గుహ లోపలికి వెళ్ళాలని మీకు చూడాలని ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం మీకోసం అక్కడ లోపలికి వెళ్దాం. కానీ ఈసారి చేసినావా చెప్పవరా నా చేసిన. సో గైస్, ఇంతకుముందు చెప్పిన కదా మీకు, మీద భీముడి అడుగు ఇంకా పాండవుల గృహ కూడా ఉంది వెనకాల. సో మనం ఈ దారి చూడండి, జాగ్రత్తగా వెళ్ళాలి మీదికి. ఇక్కడ నుంచి మనం మీదికి కొంచెం ట్రక్ చేసుకుంటూ వెళ్ళి ఆ భీముడి అడుగులు ఉంటాయి అక్కడ. ఒకటే అడుగు ఉంటుంది, అది వెళ్ళి చూద్దాం మనం, రండి.
చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడో చిన్నప్పుడు వచ్చినా ఇక్కడికి మీదికి. సో గైస్, భీముడు అడుగు అయితే మన కళ్ళ ముందు ఉంది. చూడండి, ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇది రైట్ లెగ్, ఇది ఇట్లా. సో ఇది చూసుకుంటే మన ఈ ఫింగర్, థంబ్ ఫింగర్, బొటమనేలు ఇది. ఇగో చూడొచ్చు, ఇక్కడ మిడిల్ ఫింగర్ ఇక్కడ పెద్దగా ఉంది. మనకు స్పష్టంగా ఏర్పడుతుంది. ఇది కాలు చూడండి, ఇంత పెద్ద అడుగు భీముడిది. సుమారు 1, 2, 3 మన 3 అడుగులు భీముడిది 1 అడుగుతో సమానం. ఇది ఆయన పాదం, ఆయన మోకాలు అచ్చు కూడా ఉంది ఇక్కడ. ఇది వచ్చేసి మోకాలు అచ్చు, ఇట్లా అన్నట్టు. ఆ పాదం ఏమో అక్కడ ఉంది, ఇది మోకాలుది ఇక్కడ. ఇట్లా జంప్ చేసి ఒక స్టెప్ ఇక్కడ, ఇంకొక స్టెప్ రామగిరి కిల్లా అని ఇంతకుముందు చెప్పిన కదా, అక్కడికి అన్నట్టు నెక్స్ట్ స్టెప్. సో ఇక్కడ కొన్ని మనకి పాత ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఇవే అచ్చులు. మనకు అంత స్పష్టంగా ఇవైతే ఏం తెలియదు, కానీ మనకి ఫేమస్, అందరికీ గుర్తుండిపోయే చరిత్ర కళ అచ్చు అయితే ఇదే. సో ఇదైతే క్రిస్టల్ క్లియర్గా కనిపిస్తుంది. ఇది మనకి చూడండి, ఇది థంబ్ ఫింగర్. ఇది రైట్. చూడండి, గుట్ట, వేలాల గుట్ట. ఇది వ్యూ కూడా అద్భుతంగా ఉంది ఇక్కడ నుంచి. పాండవుల గుహ ఇంకా బ్యాక్ సైడ్ ఉంటుంది. అది ఒకవేళ టైం ఉంటే చూద్దాం. స్టార్ట్ చేసినా. సో పాండవులు ఇక్కడ మల్లన్న స్వామికి పూజ చేయడానికి వచ్చినప్పుడు అక్కడ గృహ వేసుకొని వాళ్ళు ఇక్కడనే స్టే చేసిన అన్నట్టు. సో వాళ్ళ గుహ కూడా ఇప్పటికి కూడా అక్కడ ఉంది. మనం కిందికి వెళ్ళి అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో. సో గైస్, ఇదే మన పాండవుల గుహ. సో వాళ్ళు ఇక్కడ గుహ వేసుకొని మల్లన్న స్వామికి ప్రేయర్ చేయడానికి, పూజ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. పాండవుల గుహ ఇది. ఎంతో చరిత్రకమైన గుహ ఇది. చూసుకోవచ్చు మనం అందరం. సో చూడండి, మీకు చూపిస్తా ఒకసారి దగ్గర నుంచి. లోపలికి వెళ్ళాలి అనుకుంటే కామెంట్ చేయండి. సో ఇదే. సో ఈ గుహ కానీ ఆ గుహ కానీ ఇవి లోపలికి వెళ్తున్న కొద్దీ దగ్గరికి అయిపోతుందంట. ఎక్కువ మనం పోలేము. సో మనం గుట్ట దిగినాం ఇప్పుడే. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే ఇక్కడ కింద టెంపుల్ ఉంటుంది. గుట్ట మీద ఒక టెంపుల్, గుట్ట కింద ఒక టెంపుల్ ఉంటుంది. సో మనం గుట్ట కింద టెంపుల్కి వెళ్ళి అక్కడ ఎవరితోనైనా మాట్లాడడానికి ట్రై చేద్దాం. అది కూడా కింద గుట్ట కింద ఉన్న టెంపుల్ చూపిస్తాం. చూడండి.
తాత ఈ గుడి చరిత్ర గురించి చెప్పు. ఇక్కడ చిన్నగా ఓ కమ్మల దేవుడు నేర్చిన వాళ్ళే చిన్నగా కమ్మల గుడి చేసిండట. కమ్మల గుడి చేసిన వాళ్ళే ఇక ఓ 50 ఏళ్ళ దాకా జరిగిందట. చిన్నగా పెద్దగా 50 ఏళ్ళ తర్వాత ఓ గుడి కట్టిండట. ఎవరు కట్టారు? మీ తాత? మా తాతే కట్టిండు. మీ తాత పేరేంటి? పంచకపోశాలు గుడి కట్టిండు. గుడి కట్టిండట. ఇక ఒగ్గోళ్ళు ఆయన ఒగ్గుమొండి ఉండేనట. ఆయన కూడా పూజారి అన్నట్టే ఒగ్గుమొండి. ఆయన గుళ్ళే ఆయన పట్టణం వేరు ఒగ్గు పూజారి ఒగ్గుమొండి అంటే. వీళ్ళిద్దరు ఈ పెద్ద మనుషులు అప్పుడు సమ్యక్కమై కూడుండి వీళ్ళ పని ఈయన చేసుకున్నాడు, ఆయన పని ఆయన చేసుకున్నాడు. ఇక గుడి కట్టుకొని ఇక అట్లా 50 ఏళ్ళు జరిగిన వల్లే ఇక కొంతవరకు ఏమనిపించిందో దేవుడు ఎక్కడో తిరాని గట్టున్నాయట. తిరాని గట్టు ఆ గట్టాల్లో పోయి ఉన్నాడట. ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన వాళ్ళే ఇక ఓ పెద్ద మనిషి కళ్ళ ఆయన కళ్ళనే అనుకో. ఇక ఆయన కళ్ళనే కలవాడి బిడ్డ నాకు అంత మంచి అనిపించలేదు, నేను లేనురా అన్న వాళ్ళే తెల్లారి గిట్లయితే ఎట్లా భగవంతా అని ఆడికొచ్చి దండం పెట్టి ఇక ఓ 10 మంది పెద్ద మనసుతో చెప్పి ఇంత గ్రామ పంచాయతీ ఏదో ఇంత పెద్దలు సభ కూర్చి అందరు సభ కూర్చి ఓనాడు అందరు అనుకొని ఒక గుర్రం మా తాతకే ఉండేనట. గుర్రాన్ని తీసుకొచ్చి పూలదండలేసి అరంబాయిల బాజలు సొన్నాయిలు అన్ని జగ్గులు రడవేరులు అప్పటి కాలం అన్ని జగ్గులు గుర్రం ముంగట వీళ్ళు వెనక వేయండట. అక్కడ తీరాని గట్టల్లో పోయి ఆగిందట. గుర్రాన్ని వదిలేస్తే ఇక్కడ నుంచి పోయి అక్కడ ఆగిందట. గుర్రం ముంగట వీళ్ళు వెనక పోయి ఆడ ఆ గట్ట అక్కడ ఆగిందట. ఆ తిరాని గట్టల్లా ఆ గుర్రం ఆగిందట. ఆగిన వాళ్ళే ఇక ఈ సప్పులు రడవేరి జగ్గులు బాజలు సున్నాయిలు అరంబాయి భీంబాయి ఇవన్నీ పెద్ద మనుషులు బుక్క గులాలు బంతిపూల దండలు అన్నీ జల్లి ఉదుబత్తులు టెంకాయలు కొబ్బరికాయలు ఇవన్నీ కొట్టిన మళ్ళీ అది ఆ గంగ నీళ్ళు ఆడ నీళ్ళతోని ఓ బిందె నీళ్ళు పోయి ఇటు ఆ గట్టల్లో చల్లిన వాళ్ళే గుర్రాన్ని తానం చేయించి ఆ గుర్రానికి పసుపు కుంకుమ పెట్టి బాసింగాలు కట్టి వెనవాళ్ళు జువ్వని అంగిందట కిందికి. దేవుడు ఎక్కిన వాళ్ళే అంగిన వాళ్ళే ఇక మళ్ళీ గుర్రంతో పట్టిందట ఇటు ఇక్కడికి ఏలాలకు. మనిషి ఎక్కేటప్పుడు అంగటట్టు ఇట్లా అంగింది. మన కళ్యాణ్ పట్టుకొని ఎక్కుతాడు చూడు మన అంగదా జవ్వని అంగిందట ఇంకెక్కో. ఎక్కిన వాళ్ళే ఇక మళ్ళా ఈడికి తీసుకొచ్చి చిన్న గుడి కట్టిండట. ఇక మీ తాతనే కట్టిండు చిన్న గుడి మా తాతనే కట్టిండట. మా తాత కట్టిన వాళ్ళే మా తాతకు 3 కొడుకులు, 3 పెండ్రాలు, 3 ఆ పెండానికి ఒక కొడుకు, ఈ పెండానికి ఒక కొడుకు, ఈ పెండానికి ఒక కొడుకు, 3. మరి ఇక్కడికైతే ఇక్కడ ఉంటే మరి గుట్ట మీద కూడా చూడాలి కదా. ఇప్పుడు అక్కడ గుట్టున్నది కదా, గుట్ట మీద చూడాలని పెద్దలు గ్రామ పెద్దలందరూ ఇక్కడ ప్రతి ఎట్టుండే మరి అక్కడి ప్రతి ఎట్టుంటుందో అని అందరూ మంచిగా తానాలు చేసి కొబ్బరికాయలు మళ్ళా సప్పులతోని సొన్నాయిలతోని ఆడి వరకు గుండం నిండా అక్కడ గుండం ఉన్నది. గుండం నిండా ఉత్కమైందట. మరి గుండం 2 ఉత్కమైంది. మనకు ప్రతిజ్ఞ ఎట్లా తెలవాలి అని పెద్దలు మంచిగా
సొప్ప కట్టే అన్నది ఇంత సొప్ప కట్టలు ఇంత ఈరోజు 2 కట్టి అక్కడ వేస్తే ఈ గుండంలోకి తేలిందట. గుండంలో వేస్తే లంజమాడులో తేలింది. ఇక లంజమాడిగా అది లంజమాడులో తేలిందట. లంజమాడులో వేస్తే గుండం ఆ చెరువులు ఎత్తే అది గంగ 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 అంటే అది మడుగు పెద్ద మడుగు అట. అది ఆడ గుళ్ళు కూడా ఉన్నాయట లంజగుళ్ళు అని. అక్కడ వేస్తే ఇక్కడ తేలిందట సొప్పకట్ట, ఇక్కడ వేస్తే అక్కడ తేలిందట. ఆ ప్రతిజ్ఞ చూసి ఇక జనం చిన్నగా 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 10 ఏళ్ళ పోయి 20, 20 ఏళ్ళ పోయి 30, 30 ఏళ్ళ పోయి 50, 50 ఏళ్ళ పోయి 100. అప్పటి నుంచి బోనాలు, అక్కడ జాగారం మీద బోనాలు, పట్నాలు, శివసత్తులు, ఒగ్గువాళ్ళు, బోనాలు చెల్లించుడు అక్కడ ఒక్కనాడు జరుగుతుంది. ఆడ జరిగిన వాళ్ళు ఇక్కడ ఇల్లారి కాడ ఈడ పట్నాలు ఎత్తారు, ఈడ మొక్కులు పెడతారు, ఈడ బియ్యాలు పోస్తారు దేవునికి, బాసింగాలు కడతారు, బట్టలు పెడతారు అమ్మవారికి. ఇక మళ్ళా లగ్గం చేస్తారు. లగ్గం చేసి నాగెళ్ళి చేస్తారు. లగ్గం మీద అవుతుందా? ఇక్కడనే చేస్తారు, ఇక్కడనే లగ్గం చేసి దేవుని లగ్గం చేసి నాగెళ్ళి వేసి ఇక తెల్ల అప్పుడే చేస్తారు. కానీ ఇప్పుడు ఎప్పటికీ సాగుతుంది. కానీ లగ్గం నాగెళ్ళి అయినాక మంది జారుపడేది. మరి ఆ గుహల కోనేరు ఎట్లా ఏర్పడ్డది మరి లోపల? అది ఆయనే చేసుకున్నాడు, దేవుడే చేసుకున్నాడు. ఆయనే చేసుకున్నాడు. గుండమైనా చేసుకున్నాడు, గుహ ఆయనే చేసుకున్నాడు. అయితే ఇక అప్పుడు దొనలా అప్పుడు చిన్నగా మొదలు ఇక్కడ చిన్నగా ఉన్నదట. పోతా అంటే ఎలుపు ఉన్నదట, పోతా అంటే ఎలుపు ఉన్నదట. అయినా మళ్ళీ ఇక ఏం చేసేదట కదా, గొడ్ర పోరగాన్రు రోజు గుట్ట మేపపోయేదట. ఓ కాపాయిన అన్ననే మాయమైపోయిందట. అందులోనే గుహల. ఇక వీళ్ళు రోజు పోయి ఓ నరార పూల పుల్లు తాత అంటే ఓయ్ అనేదట. అన్న మాయమైపోయి ఓయ్ అంట, ఓయ్ అనేదట. వీళ్ళు వెళ్తే ఓయ్ అనేదట. ఇక అట్లా కొన్ని అట్లో కొంత జరిగిన వల్లే ఇక చెడు బుద్ధి పూల అందరు ఒక తీరు ఉంటారా. ఇక నరార పూల పులు తాత అని వాడు వెళ్తే ఇక మన ఏదో పూల పులు తాత అన్న వాళ్ళే ఈ ఆకా నుంచి మాట్లాడతలేడట ఆయన. పలుకులు లేదు. అప్పుడు పుల్లు తాత అంటే ఓయ్ అనేదట. మాయమైపోయిన మనిషి. ఈ ఆకా నుంచి పిలుపు బంద్ అయింది. ఇక గట్లా జరిగిందయ్యా. ఇక కొంతవరకు అక్కడ దాని చరిత్ర అది నాకు తెలిసిన మందం. అయితే ఇక టుంగుటియాలా మరేమో అక్కడ దేవుడు ఊగుతారు అనేది. ఇక ఆయన ఊగడా, లోపల ఉండవచ్చు, టుంగులు తీయాలా భగవంతుడు అన్న ఊగుతాడు అనేది. మరి లోపలికి పోవడానికి ఎవరు ప్రయత్నించలేదా గుహ లోపలికి? ఇక అది సంధి గింతేనా, గింత సంధి ఉంటే గృహ అవతల ఎలుపున్నది తెలియదు, ఉన్నది తెలియదు. దీపంగానే వాడేదాట దీపం. అది మరి అది మనం చూడలేదు కదా, ఆ వెనకటి పెద్దలు అనేది అనంగా మనం విన్నాం. ఇక అక్కడ లోపల ఎట్లా జరిగిందో అట్లా మనకు తెలియదు. ఇంకా అట్లా అనేది మంచిగా తానం చేసి కలికి గాంధారెళ్ళ బస్సన్న సొప్ప కట్టదీనెళ్ళ గంగల నీళ్ళు దొలకనేళ్ళ ఆడి పోయినేమిటి ఆవులు గోవులు బే అంటాయి అనేది ఆయనకు అక్కడ కచ్చిరి బండి ఉన్నది.
అక్కడి నుంచి వచ్చి ఆ కచ్చిరి బండ కాడ కూర్చుండి గుర్రాన్ని వేసుకొని గంగతానానికి వచ్చాడట మల్లన్న దేవుడు. గంగతానానికి పోయి గంగతానం అధ్వన హత్యల్ల కలిగి గాంధారెల్ల 5 నిమిషాలు నిలబడేదట గంగ కదలకుండా. ఆయన వేయినప్పుడు నిలబడి ఉండేదట, పోకలేదు రాకలేదు. ఆడ తానం చేసి ఆ తల్లికి దండం పెట్టి ఇక నుంచి మళ్ళీ గుర్రం వేసుకొని వచ్చి కచ్చిరి కాడ జరసేపు కూర్చుండి అంత వార చూసుకొని ఇక మళ్ళా దొనలో పోయేదట. అదే దొన. ఆ దొనలో పోయి ఆయన అందులోనే ప్రభావం చేసి ఇక అందులోనే ఉండేదట. ఇక కచ్చిరు అట్లున్నది. గుట్ట మీద భీముని అడుగులు ఉంటాయి, దాని గురించి. గుట్ట మీద నుంచి అప్పుడు పాండవులు ఈ మల్లన్న దేవునికి పూజ చేసేదట. పాండవులు పూజ చేసి ఇక వాళ్ళు ఎప్పుడు ఇటు రాంగ చేసిండ్రో అటు పొంగ చేసిండ్రో అక్కడ భీముని అడుగున్నది. అక్కడ ఒక భీముని అడుగు ఉంటుంది. భీముని అడుగున్నది. ఆడ గొంతమ్మ కొల్లుగుంట అని ఉన్నది, ఆడ గొర్రదొడ్డి అని ఉన్నది. ఇక మీది సంగతి అటు పాండవులతో ఉన్నది, అటు లోపల అటు ఉత్తరం బాదు అటు ఉన్నది. అప్పుడు పాండవులు ప్రతిష్ఠ చేసి అక్కడ జరిగింది. పాండవులతో ఉన్నది ఇప్పటికి కూడా ఉన్నది. పోతారు ఎవరైనా అటు? పోతారా? ఇక ఆమె ఏలావతి పూజ చేసిందట మల్లన్న దేవునికి. ఏలావతి పూజ చేస్తే ఏలాలని పేరు పెట్టిందట. ఆమె పెట్టిందట ఏలావతి అట. మరి ఆమె కాపామేనో దేవతేనో ఎవరో ఆమె పేరు పెట్టిందట. అగో గట్ట ఇక్కడ నుంచి ఇక్కడ గుట్ట మీద ఎక్కడైతే అక్కడొక్కటి ఉన్నది. సీతోబండ్లో అక్కడ ఓటి ఆ నుంచి ఎక్కడ అటు లంజమాడు గుట్టకేసిండట అడుగు. వాళ్ళు ఎటు వేయినరో ఇక ఎటు నుంచి ఎటు వచ్చిండ్రో వాళ్ళు అటు ఎటు వేయినరో మనకేమెరక. మన పెద్దలు చూసిండ్రా? అది ఈ కాలం అది మన కాలంలో కానీ పని నడుస్తుందా? అది ఆ కాలంలో నడిచింది. ఇప్పుడు ఈ గుట్ట మీద ఎన్ని సంవత్సరాల క్రితంది? ఇది అయితే 7 తంతెల దాకా ఉన్నది. అంటే 700 ఏళ్ళ దాకా ఉన్నది, తక్కువ లేదు. అది గంతే ఇది గంతే, రెండొక్కటే. ఈ కిందనేది ఇల్లారైంది, అక్కడ దౌనైంది. రైట్ గైస్, చూసుకోవచ్చు మన టెంపుల్ చరిత్ర అయితే మీ అందరికీ విన్నారనుకుంటున్నాను. సో ఇంత చరిత్ర ఉన్నది ఈ మల్లన్న స్వామి టెంపుల్కి. ఇంకా ఇప్పుడు శివరాత్రి అన్ని కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయా మరి? ఇప్పుడు శివరాత్రికి అన్నీ జరుగుతాయి. శివరాత్రికి దేవుణ్ణి గంగలో తీసుకుపోయి పెయ్యి కడుగుతారు, తానం చేయించుకొస్తారు. తానం చేయించుక ఆనాడు ఆయన లగ్గం రోజు గంగ పోతాడు దేవుడు. బాజలతోని జగ్గులతోని వచ్చిన శివసత్తులతోని గంగ పోయి గంగతానాలు చేసి గంగల ఇక మేము అక్కడ పూజ చేసి పట్నాలు వేసి జగ్గులు రడవేర్లు వచ్చిన భక్తులు శివసత్తులు వేసుకొని అక్కడి నుంచి ఇడికొచ్చి మళ్ళీ ఈ గుళ్ళె పెట్టి ఆనాడు ఇక ఇక్కడ చేసే కార్యక్రమం లగ్గం నాగెళ్ళి ఈ కార్యక్రమం అంతా చేస్తాం. చేసిన మళ్ళీ ఇక తెల్లారి మళ్ళీ ఇక జనం భక్తితోని దేవుని దర్శనానికి వస్తారు. లక్షల మంది వస్తారు. లక్షలకు ఎక్కువనే, లక్షల మంది కాదు, లక్షలకు ఎక్కువ వస్తారు. సో ఈ పాముల గురించి ఏమైనా ఉన్నదానా లోపల? పాము కనిపిస్తుంది శివరాత్రి. పాములు అంటే ఒకసారి
ఈ మా ఊళ్ళో పెద్దలే ఒక ఆయన గుండం కడిగేస్తానని పోయిండట లోపల గుహలకి. ఓ జగ్గుల తీసుకొని వాళ్ళు పెద్ద మనుషులు ఇక వాళ్ళు వీళ్ళు శివసత్తులు అందరు అయినా మళ్ళీ గుండంలా ఉత్కము లేదట. అయ్యో భగవంత ఈయన ఏం చేసిండట కదా తీసుకుపోయినైనా గుండం ఇంత మంచి ఉన్నది ఇక చెత్త బొత్త అదోటి పడుతుంది కదా మంత సచ్చగా చేసి మళ్ళీ గంగ నీళ్ళు పోసిన వల్లే తండ్రిని బాంచనని భగవంత అని యువతలికి వెళ్ళే వరకు బడబడ అని దొన ఇరిపడ్డట్టు అయి గుండం నిండా నీళ్ళు అయినాయట ఒకటేసారి. అక్కడ మొక్కి ఒకడే వీళ్ళు భయపడి తొలికి వచ్చిండట. గుండం తొలికాడుతుందట, నిండిపోయింది. భగవంతుని సత్యం అంటే ఏందనుకుంటారు. ఇక పాము అంటే మనం మంచిగా పోతేనేమో సరే, మంచిగా పోయి దర్శనం చేసుకుంటే జరగాని ఏదన్నా మతిండో పోతారు కానీ దబ్బన ఏదన్నా మోసం అప్పుడే అవుతుంది అనుకుందాం పటు. అట్లా వాళ్ళు పోతారా? పోరు. ఎవరైనా పోరు, భక్తి కొద్దే పోతారు భగవంతుని దగ్గరికి. ఏదన్నా అన్ననే ఉంటే పాము ఎందుకు వస్తుందట ఇప్పటికి కూడా. ఎప్పుడైనా సర్పం ఎందుకు వస్తుందట. సో చూడండి, పాము గురించి ఇంతకుముందు చెప్పినా కదా, అట్లా చేస్తే గెదుముకుంటా మన దగ్గరికి పాము వస్తుందట. సో మనం పవిత్రంగా దేవుని దగ్గరికి భక్తితోని శ్రద్ధతోనే పోవాలి లోపలికి మనం. అంతేనా? సంఘటనలు ఏమైనా జరిగినాయా పాముతో? అట్లా జరిగినాయంటే గెదుముకైతే బయటకు వచ్చింది, ఏం కాలే. మాకు సంప్రదింపుడు ఏది లేదు, భయపెట్టించేది. ఏదన్నా మంచిగా లేకుండా మనసులో భయపెట్టి తీళ్ళు ఇటు వచ్చేది. అలా ఆయన మహిమ కనబడేది అంతే. మనలా ఏదో రూపకారంగా వచ్చింది, ఆంధ్ర రావద్దు బిడ్డ, మీరు మంచిగా లేరని భయపెట్టించేది. కరుసుడు గిరుసుడు ఏది లేదు, ఏది లేదు, భయపెట్టించుడే. ఆయన బరోబ్బర్ శబ్దం నిశ్శబ్దంగా భయపెట్టించుడే. కానీ ఏదన్నమాట ఏనాటి ఆయన అంత జాతర ఆయన చిన్న సీమ కూడా కొట్టది. అక్కడ గుట్ట మీద పండుకుంటారు. శివనాగ్యలేంది చిన్న సీమ అన్న కుట్టదు అంటారు కాదయ్యా. ఒక్క సీమ ఒక్క ఏలుగు కూడా దెబ్బ కలగది. మంచిగా మంచిగా జరుగుతుంది జాతర. జాగారం బంగారం వల్ల జరుగుతుంది, కింద బంగారం వల్ల జరుగుతుంది. ఏనాటి ఇబ్బందులు లేవు పబ్లిక్ కూడా. ఇంతవరకు ఏం లేవు. ప్రతి సంవత్సరం వస్తాం ఇక్కడికి. ఏనాటి ఇబ్బందులు ఉన్నాయా? ఈ సేవలతో నిన్నరా ఏది లేదు. అంటే ప్రత్యక్షం దండిదయ్యా ఈ భగవంతుడిది అందరిది. కానీ వాళ్ళకు మనం ఎంతటోళ్ళం, కాలు దుమ్ము కింద అంతటోళ్ళం కాదు మనం. మా దండి పరమాత్ములు దేవతలు, వాళ్ళు దేవతలే పూజ చేసిందంటే మల్లన్న దేవుడు మల్లన్న ఈ పాండవులు నాగార్జున అర్జునుడు ఏదో పూజ పోతే బిడ్డ పాండవులు వేయిందట శ్రీశైలం మల్లన్న దగ్గరికి. పూజ పోతే ఏం కావాలనో మంచిగా కొబ్బరికాయలు కొట్టి దండం పెట్టుకొని పూదిచ్చుకొని అయిన వల్లే ఏం కావాలనో ఇంత చేసింది కానీ మీకు ఏం కావాలనో కోరుకోమని అన్నాడట శ్రీశైలం మల్లన్న. అంటే అయ్యా మాకు ఏదద్దు, నీ పేరు నా పేరు కలవాలి, శ్రీశైలం మళ్ళీ కార్యుడని, నాకు ధనవద్దు ధాన్యవద్దు ఏదద్దు, నీ పేరు నా పేరు కలవన్నాడట శ్రీశైలం మల్లన్న. మల్లన్న అయిన ఈ మల్లన్న అయిన గాయనే, ఆ మల్లన్న అయిన గాయనే, అంతా ఒక్కటే. కానీ ఊరు పేరు తన పేరు కలుపుకున్నాడు శ్రీశైలం మల్లన్న.
ఐలోని మల్లన్న, కోనవెల్లి మల్లన్న, ఏళాల మల్లన్న, పర్వతాల మల్లన్న, ఓదల మల్లన్న. ఇట్లా కలుపుకున్నాడు, ఊరి పేరు తన పేరు కలుపుకున్నాడు. కానీ పరమాత్ముడు ఒక్కడే. అంటే ఎక్కడ సమ్మక్క జాతరగా సాగినట్టు ఆడింత పట్టు జాలక ఆయన నేర్చి జనాన్ని కాపాడుతాడు కదా. అందరు ఒక్క కాడికి వస్తే జనం అంతా సాలుతుందా, పట్టు సాలుతుందా? అగో అట్లా చేసుకొని ఆయన మనల్ని రక్షిస్తాడు. రైట్ గైస్, చూసారు కదా ఈ టెంపుల్ ప్రత్యేకత అయితే ఇది. మీ అందరికీ చరిత్ర ఆ తాతకి తెలిసినంత వరకైతే మీ అందరికీ చెప్పిండు. సో మీ అందరికీ తెలుసుకుంటారు అనుకుంటున్నాను మంచిగా. సో మల్లన్న స్వామి ఆ భీముడు అడుగు, ఆ కోనేరు లోపల, ఇంకా ఆ ఉయ్యాల గురించి, ఇవన్నిటి గురించి మీ అందరికైతే మంచిగా తెలిసిందని నేను అనుకుంటున్నాను.